విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరొకసారి ప్రమాదం కలవరం రేపింది. కార్మికుల అప్రమత్తతతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం జరిగింది. SMS-1 లోనే మరొకసారి ఈ ఘటన చోటు చేసుకుంది. లిక్విడ్ ఐరన్ లేడర్ ద్వారా తరలిస్తూ ఉండగా కెమికల్ రియాక్షన్స్ తో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. లిక్విడ్ ఐరన్ తరలించే బకెట్లపై కవరింగ్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ కార్మికులు దూరంగా వెళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరొకసారి ప్రమాదం కలవరం రేపింది. కార్మికుల అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం జరిగింది. మళ్ళీ SMS-1 లోనే మరొకసారి ఈ ఘటన పునరావృతమైంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ హింబిందు. ఏదైతే వరుసగా ప్రమాదాలకు నిలయంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మారుతుందని చెప్పుకోవచ్చు. గత 15 రోజుల క్రితం కూడా భారీ స్థాయిలో విస్ఫోటనం జరిగింది. SMS-1 లో ఉన్నటువంటి సిసిడి విభాగంలో దాదాపు 10 మంది మృతికి కారణమైనటువంటి ప్రమాదంలో ఇంకా 4 కూడా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరొక ముందే తాజాగా మళ్ళీ అదే SMS-1 లో ఆ ల్యాడర్ నుంచి అయితే లిక్విడ్ ఏదైతే ఐరన్ ఉంటుందో ఆ ఐరన్ తరలిస్తున్న సమయంలో ఒకసారిగా మళ్ళీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి కూడా అంటే గతంలో జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత సేఫ్టీ ప్రికాషన్ పాటించడం వల్ల అయితే భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఆ ల్యాడర్ లో నుంచి ఒక్కసారిగా ఆ వేడిగా మెటల్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా పేలుతూ కూడా కిందకి పడే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆ ల్యాడర్ లో బకెట్ మీదనైతే కవర్ ఉండడం వల్ల ఆ కిందకి మెటల్ పడలేదు అని చెప్పి కూడా కార్మికులు ఉద్యోగులు తెలియజేస్తున్నారు. అయితే ఎప్పటికే అప్రమత్తమైనటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అదేవిధంగా కార్మికులు కూడా దూరంగా పారిపోవడంతో చాలా భారీ నష్టం తప్పింది అని చెప్పి కూడా అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలతో ఉక్కు కార్మికులు అయితే చాలా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి ప్రమాదం మీద విచారణ కమిటీ విచారణ చేసి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్న పరిస్థితిని చూసాం. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్ళీ ప్రమాదం జరగడం మీద అయితే ఇంకా కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులకి మరింత భద్రత కల్పించాల్సిన అవసరాన్ని అయితే ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏంటండి రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరొకసారి ప్రమాదం కలవరం రేపింది. కార్మికుల అప్రమత్తతతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఇటీవల స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం జరిగింది. SMS-1 లోనే మరొకసారి ఈ ఘటన చోటు చేసుకుంది. లిక్విడ్ ఐరన్ లేడర్ ద్వారా తరలిస్తూ ఉండగా కెమికల్ రియాక్షన్స్ తో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. లిక్విడ్ ఐరన్ తరలించే బకెట్లపై కవరింగ్ ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అప్రమత్తమైన స్టీల్ ప్లాంట్ కార్మికులు దూరంగా వెళ్లిపోవడంతో సురక్షితంగా బయటపడ్డారు.